హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మీ అందరికీ తెలిసినట్లుగానే డిఎస్సి అభ్యర్థులు యూటీఎఫ్ అభ్యర్థులతో కలిసి మరి నార్మలైజేషన్ సాధనా సమితిగా ఏర్పడడం జరిగింది. వాళ్ళంతా మరి డిఎస్సిలో జరిగిన అన్యాయాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం దృష్టికి వాళ్ళ ప్రతిఘటన తీసుకోవడానికి ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగానే ఈరోజు ఆర్ట్స్ కళాశాల ప్రాంగణంలో మరి డిఎస్సి నార్మలైజేషన్ సాధనా సమితి ఆధ్వర్యంలో ఆర్ట్స్ కళాశాల ప్రాంగణంలో 2018 డిఎస్సి అభ్యర్థుల అత్యవసర సమావేశం జరిగింది. దాని తాలూకా ముఖ్యమైన డీటెయిల్స్ మీకు ఇక్కడ అందించడం జరుగుతుంది. ఫ్రెండ్స్ చూడండి, దాని సమాచారం మొత్తం కూడా మనకి అందించడం జరిగింది. ఇది మన ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయాల్సిన అవసరం ఉంది. అందుకే మీ అందరితో ఇది షేర్ చేయడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఒకసారి ఈ మీటింగ్లో జరిగినటువంటి ఈ నేడు ఆర్ట్స్ కళాశాల ప్రాంగణంలో డిఎస్సి అభ్యర్థుల అత్యవసర సమావేశంలో తీసుకున్న కొన్ని తీర్మానాలను మనందరం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని మీకు ఈ వీడియో పంపించడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఒకసారి ఇది అందరికీ షేర్ చేయండి మర్చిపోకుండా. ముఖ్యంగా దీంట్లో ఉన్న అంశాలను చూద్దాం. ఒకసారి డిఎస్సి 2018 అభ్యర్థులకు న్యాయం చేయాలి అంటూ యూటీఎఫ్ తీర్మానం అయితే చేయడం జరిగింది. డిఎస్సి నార్మలైజేషన్ సాధనా సమితి ఆధ్వర్యంలో నేడు ఆర్ట్స్ కళాశాల ప్రాంగణంలో డిఎస్సి 2018 అభ్యర్థుల అత్యవసర సమావేశం జరిగింది. ఈ సమావేశంలో డిఎస్సి 2018 అభ్యర్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన డిఎస్సి 2018లో అభ్యర్థులకు సమతుల్యత అంటే నార్మలైజేషన్ పద్ధతిని అమలు చేయకుండా మెరిట్ జాబితా విడుదల చేయడం వలన తమకు తీరని అన్యాయం జరిగిందని, ఈ విషయంపై ఇదివరకే మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రులు శ్రీ గంటా శ్రీనివాసరావు గారికి విన్నవించుకోవడం జరిగింది. కానీ ఇప్పటికీ స్పందన లేదని, తమ గోడును వినిపించుకునే నాదుడే లేడని వాపోయారు. ఇక మరికొన్ని అంశాలు చూసినట్లయితే ఫ్రెండ్స్ చూడండి, డిఎస్సిలో నార్మలైజేషన్ విధానాన్ని అమలు చేయకపోవడం, యాడ్ స్కోర్ కూడా అప్రామాణికంగా ఉండటం, మెరిట్ జాబితాలో డేట్ ఆఫ్ బర్త్ వెల్లడి చేయకపోవడం, తుదికీలో ఇంకా తప్పులు దొర్లిన అభ్యంతరాలు స్వీకరించకుండా ఆర్భాటంగా మెరిట్ జాబితా విడుదల చేయడం వంటి అంశాలను పరిశీలిస్తుంటే చాలా అనుమానాలు వ్యక్తమవుతున్నాయని అభ్యర్థులు వినిపిస్తున్నారు. చివరిగా అభ్యర్థులు అందరూ కలిసి యూటీఎఫ్ శ్రీకాకుళం జిల్లా శాఖ అధ్యక్షులు శ్రీ పొందూరు అప్పారావు సూర్యప్రకాష్ గారులకు వినతి పత్రాన్ని అందజేసి తమకు న్యాయ పోరాటంలో తమ వంతు మద్దతు కోరారు. అలాగే డిఎస్సి 2018 అభ్యర్థులకు న్యాయం జరిగేదాకా, సమన్యాయం జరిగేదాకా మీతో కలిసి పోరాటం చేస్తుందని ఇందు మూలంగా హామీ ఇవ్వడం అయితే జరిగింది. ఫ్రెండ్స్, పోరాడి తీరుతాం, సాధించి తీరుతాం అంటూ డిఎస్సి నార్మలైజేషన్ సాధనా సమితి మరి ఈ యొక్క అంశాలను ముందుకు తీసుకుపోవడం జరిగింది. దానిలో భాగంగా యూటీఎఫ్ శ్రీకాకుళం జిల్లా అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో పొందూరు అప్పారావు గారు అలాగే సూర్యప్రకాష్ గారులకు వినతిపత్రం అందించి వాళ్ళు చేసే మరి డిఎస్సి అభ్యర్థులు చేసి ఈ పోరాటంలో తమ వంతు మద్దతు కావాలని చెప్పేసి మరి శ్రీకాకుళం జిల్లా శాఖ అధ్యక్షులు యూటీఎఫ్ అధ్యక్షులను కోరడం జరిగింది. వారు సానుకూలంగా స్పందించి మనకు సమన్వయం జరిగేంత వరకు వారు పోరాటం చేస్తారని తీర్మానం అయితే ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా మరి నార్మలైజేషన్ డిఎస్సి నార్మలైజేషన్ అమలు చేయకపోవడం, అలాగే యాడ్ స్కోర్ కూడా అప్రామాణికంగా ఉండటం, కొంతమందికి యాడ్ స్కోర్ ఉండటం అనేది అప్రామాణికం, అలాగే మెరిట్ జాబితాలో డేట్ ఆఫ్ బర్త్ లేకపోవడం అనేది, అలాగే తుదికీలో తప్పులు ఉన్నా కానీ వాటిని ప్రభుత్వం మరి ఆయా శాఖల దృష్టికి తీసుకువెళ్ళినా కానీ అభ్యంతరాలను స్వీకరించకుండా ఆర్భాటంగా మెరిట్ జాబితాను విడుదల చేశారు. ఈ అంశాలన్నీ కూడా చాలా అనుమానాలకు తావిస్తున్నాయని చెప్పేసి ఇక్కడ అయితే మరి యూటీఎఫ్ అధ్యక్షులు పేర్కొనడం జరిగింది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు జరిగినటువంటి ఆర్ట్స్ కళాశాల ప్రాంగణంలో జరిగినటువంటి మరి మీటింగ్ తాలూకా విషయాలు. ఈ విషయాలు మన యొక్క ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఖచ్చితంగా, అలాగే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఎలాంటి ముఖ్యమైన సమాచారం ఎప్పటికప్పుడు మీకు అందిస్తూ ఉంటాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ప్లీజ్ షేర్ దిస్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.